గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా కురేషి, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటం సినిమాకు మరింత ప్లస్ అయింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా 1980ల నాటి గోవా డ్రగ్ కార్టెల్ నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ పంపిణీ సంస్థ ఫార్స్ ఫిల్మ్ ఈ సినిమా విదేశీ పంపిణీ హక్కులను రికార్డు స్థాయిలో 105 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇంగ్లీష్ మినహా మిగిలిన అన్ని భారతీయ భాషలు, కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వెర్షన్లు ఈ డీల్లో భాగంగా ఉన్నాయి. ఒక సౌత్ ఇండియన్ సినిమాకు, అందులో ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయి రేటు పలకడం ఇదే మొదటిసారి. గ్లోబల్ మార్కెట్లో రాకింగ్ స్టార్ యష్కి ఉన్న క్రేజ్ ఏంటో ఈ డీల్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ చిత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు 120 కోట్లకు సొంతం చేసుకోగా, ఇప్పుడు ఓవర్సీస్ డీల్ కూడా పూర్తి కావడంతో నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ ఖాయమనిపిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎపిక్ టీజర్ విడుదలైంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చరిత్రలోని ఒక అన్టోల్డ్ హీరో కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతోంది. టీజర్ పరిశీలిస్తే బాహుబలి లాంటి మరొక భారీ సినిమా ఫీలింగ్ ఇచ్చింది. భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్తో ఆకట్టుకుంది. అలాగే నిఖిల్ చెప్పిన బలమేదో ఒక చోట నశిస్తుంది మిత్రమా, కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది డైలాగ్ సినిమా థీమ్ను స్పష్టం చేస్తున్నాయి. ఒక సామాన్య వీరుడు అజేయమైన శక్తిగా ఎలా ఎదిగాడనేది ఈ చిత్రంలో కథాంశం. వేసవిలో స్వయంభూ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధానికి సిద్ధమైంది. ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. బాహుబలి ఫేమ్ కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ మరియు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. నిఖిల్ ఈ సినిమా కోసం 2 ఏళ్లకు పైగా ఆయుధ విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. టీజర్లో ఆయన మేకోవర్ మరియు విజువల్స్ చూస్తుంటే కార్తికేయ 2 తర్వాత నిఖిల్ మరో గ్లోబల్ హిట్ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జననాయగన్ సెన్సార్ ఇష్యూలో ఇరుక్కోకపోతే ఈ పాటికే రిలీజ్ అయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేదేమో. కానీ అనుకోకుండా కోర్టు మెట్లెక్కింది. చివరకు విసిగిపోయిన టీం కేసు ఉపసంహరించుకుంటోంది. సిబిఎఫ్సి కోరిన మార్పులు చేసి రీసెన్సార్షిప్కు మూవీ వెళ్లనుంది. అన్నీ క్లియర్ అయితే ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. గతేడాది 100 crore ఫిలిం లోడ్ చేసి స్టార్ హీరోల సరసన చేరిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ ఈ ఏడాది వ్యాలంటైన్స్ డేకు వస్తుందని కాలీవుడ్లో టామ్ అయింది. కట్ చేస్తే ఉలుకు లేదు పలుకు లేదు.
ఇప్పుడు సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారట మేకర్స్. సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కిన కరుప్పు కూడా ఎప్పుడొస్తుందో చెప్పలేని సిచ్యువేషన్. గత దీపావళికి అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిలే అయింది. ఒకవేళ జననాయగన్ పొంగల్కు రాదని తెలుసుంటే ఆ ప్లేస్ సూర్య మూవీ ఆక్యుపై చేసేదేమో, కానీ అది రాలేదు. దీనికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో సంక్రాంతి థియేటర్స్ బోసిపోయాయి. ఇక కరుప్పు సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నారు. అదే టైంలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సూర్య 46 కూడా సమ్మర్పై ఖర్చీఫ్ వేసింది. మరి వేసవికి ఏ మూవీతో వస్తాడో ఈ సూర్యుడు? ఈ లెక్కన నెల్సన్, రజనీకాంత్ ఫిల్మ్ జైలర్ 2 అనుకున్న టైంకే వస్తుందో లేదో చూడాలి. కార్తికేయ 2తో పాన్ ఇండియా ఫేజ్లోకి అడుగుపెట్టిన నిఖిల్ ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. మళ్ళీ కంబ్యాక్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభూతో రాబోతున్నాడు. ఈ రియల్ స్టోరీ కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ చేంజ్ చేశాడు. కానీ ఏడాదిలో రావాల్సిన ఈ సినిమాను కంప్లీట్ చేయటానికి దాదాపు 3 ఏళ్లు తీసుకున్నాడు. తాజాగా ఇంత టైం తీసుకోవటానికి రీజన్ వెల్లడించారు నిఖిల్. కాస్త లేటుగా వచ్చినా పర్ఫెక్ట్గా రావాలన్నదే తమ ఏమని, సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల మూవీ డిలే అయిందన్నాడు. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, క్వాలిటీ మూవీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వర్క్ చేస్తున్నట్లు చెప్పాడు నిఖిల్. ప్రభాస్, చరణ్, తారక్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ ఓ సినిమాకు వాళ్ళు పెడుతోన్న డెడికేషన్ తనను ఇన్స్పైర్ చేసిందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే స్వయంభూలో వారియర్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు 45 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడట. కథను నమ్మి టైం స్పెండ్ చేద్దామనుకున్నట్లు వెల్లడించాడు. ఓ రియల్ స్టోరీని చూపించబోతున్నారట. ఇదే టైంలో ఓ మ్యాటర్ లీక్ చేశాడు నిఖిల్. స్వయంభూలో టీజర్ ఈవెంట్లో నిఖిల్తో పాటు హీరోయిన్స్ నభా నటేష్, సంయుక్త మీనన్ సందడి చేశారు. ఇదే టైంలో కాసేపు యాంకరింగ్ చేసిన నిఖిల్ నభా నటేష్ క్యారెక్టర్ సుందరవల్లి గురించి చెప్తూ ఆమె 2 పార్ట్స్లో ఉండబోతుంది అంటూ స్వయంభూకి పార్ట్ 2 ఉందని చెప్పకనే చెప్పేశాడు హీరో. ఇక ఈ సినిమాను 3 వెర్షన్స్తో పాటు విదేశీ భాషలైన చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. కార్తికేయ 3 గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు యంగ్ హీరో. ఈ ఇయర్ ఎండింగ్ నుంచి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని వెల్లడించాడు. కాగా స్వయంభూ రిలీజ్ డేట్ ఎప్పుడో క్లారిటీ ఇవ్వలేదు టీమ్. ఈ ఫిబ్రవరి 13న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఏప్రిల్ 10న వస్తుందని హింట్ ఇచ్చాడు నిఖిల్. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్లో డేట్ మిస్ అయి సమ్మర్ రిలీజ్ అని మాత్రమే మెన్షన్ చేశారు మేకర్స్. బహుశా ఈ పర్ఫెక్ట్ మూవీ కోసం పర్ఫెక్ట్ టైం వెతికే పనిలో ఉందేమో టీం. ఇటు సినీ కెరీర్, అటు అకాడమిక్స్ బ్యాలెన్స్ చేయలేక ఎడ్యుకేషన్ను మధ్యలోనే ఆపేస్తుంటారు హీరోయిన్స్. కానీ ఈ భామల రూటే సపరేట్. ఓవైపు కెరీర్, మరోవైపు వైద్య విద్యను అభ్యసిస్తూ ఎంతో మందికి రోల్ మోడల్స్ అయ్యారు. జార్జియాలో MBBS చదువుతూనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సాయి పల్లవి ఓవైపు యాక్టింగ్ కొనసాగిస్తూనే మరోవైపు వైద్య విద్యను పూర్తి చేసింది. అలాగే ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు ఎగ్జామ్ కూడా రాసింది. ప్రెజెంట్ బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రాక్టీస్ పక్కన పెట్టిన సాయి పల్లవి భవిష్యత్తులో డాక్టర్గా సెటిల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలుగమ్మాయి శ్రీలీల కూడా MBBS చదువుతూనే మొహానికి మేకప్ వేసుకుంది. చేతిలో భారీ లైనప్ ఉన్నా, బిజీ షెడ్యూల్స్ ఉన్నా అకాడమిక్స్ను అశ్రద్ధ చేయలేదు. ఎట్టకేలకు MBBS పూర్తి చేసి తాజాగా డిగ్రీ తీసుకుంది ఈ వైరల్ వయ్యారి. తనకు ఇష్టమైన నటన కోసం డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేసింది మరో టాలీవుడ్ గర్ల్ కామాక్షి భాస్కర్లా. చైనాలో MBBS కంప్లీట్ చేసి కొన్నాళ్ల పాటు డాక్టర్గా వర్క్ చేసి ఆ తర్వాత యాక్ట్రెస్గా మారింది ఈ బ్యూటీ. డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కూడా తన తండ్రి అడుగుజాడల్లోని MBBS పూర్తి చేసింది. శివాని హైదరాబాద్లోని అపోలో మెడికల్ కాలేజ్లో MBBS చదువుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గాడ్సేతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఐశ్వర్యలక్ష్మి కూడా వైద్య విద్యను కంప్లీట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో సంబరాల ఏటిగట్టు చేస్తున్న ఈ బ్యూటీ కేరళలో మెడిసిన్ పూర్తి చేసింది. డాక్టర్ కాబోయి యాక్ట్రెస్ అయ్యామంటూ గతంలో ఎంతో మంది హీరోయిన్స్ మాటలకు వీళ్ళు రివర్స్ చేసి చూపిస్తూ అప్కమింగ్ బ్యూటీలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు.